నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో దావీదు వలె నాట్యమాడుతూ నిబంధన మందసము ఎదుట నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోనివన్నీ నాకు ఇచ్చుటకును, బాధలలో నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదునా, నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే. అదిగో ఆయన గాడిద పిల్లనెక్కి మన యొద్దకు వస్తూ ఉన్నారు. గ్లోరీ గ్లోరీ. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకున్నా. అందరూ స్వరమెత్తండి. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలే. అందరూ నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకున్నా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకున్నా నీ బ్రతుకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టిన. అందరూ ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారు నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నిన్ను నానులే భయపడకు యేసా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నిన్ను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకున్నా నీ బ్రతుకాలేనయ్యా. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపి నీ వెంటే నడిచొస్తా. విశ్వాసముకు కర్త నీవే నా గమ్యం, నీ బాటలలో నడిచి నాకెంతో ఇష్టం. నిన్ను మించిన దేవుడే లేడయా, నిన్ను మించిన దేవుడే లేడయా. అరెరెరెరెరెరె నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. యేసయ్య భజన దావీదు కుమారు. గ్లోరీ గ్లోరీ. నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా.
లేకపోతే నేనుండలేనయ్యా, నీరు నీ బ్రతకాలేనయ్యా. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. అందరూ ఆనందం. యేసు రాజు త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా అందరూ జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినామె, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా భయము లేదు జయము మనకే, భయము లేదు జయము మనకే. విజయ గీతము పాడేదను, విజయ గీతము పాడేదను. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, అందరూ శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయముల్ స్వస్థపరచున్, యేసు గాయముల్ స్వస్థపరచున్. రక్తమే రక్షణ ఇచ్చి, రక్తమే రక్షణ ఏతు. హోసన్నా జయ హోసన్నా, హోసన్నా, హోసన్నా. దావీదు కుమారునికి, దావీదు కుమారునికి హోసన్నా జయమే, హోసన్నా జయమనకే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు మనకి ప్రభువై, యేసు రాజు మనకి ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. అదుగో 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 దావీదు కుమారుడికి, దావీదు కుమారుడికి, దావీదు కుమారుడికి. రాబా 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 కాబారాల షరాబా బాబా బాబా రిబా బాబా బాబా కాబారాల షరాబా నాట్యం ఆడుతూ, అదుగో దావీదు దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ ప్రభుని స్తుతించారు. ఆరాధించండి, ఆరాధించండి, ఆరాధించండి. యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే. అమ్మా అదుగో దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ, ఆయన దీనుడు, ఆయన రక్షణకర్త. ప్రియా దేవుని బిడ్డ, వాళ్ళు ఖర్జూర మట్టలు చేత పట్టుకొని వారి బట్టల దారు పొడుగుని పేర్చి దావీదు కుమారుడికి జయము జయమంటూ నాట్యం ఆడుతూ ఊరేగిస్తూ ఉన్నారు. దావీదు పురములో ఆ మందసం ఎదుట ఇశ్రాయేలీయులందరూ కూడా మందసం ఎదుట
నాట్యముతోను తంబూరల బోరతోను ధ్వనితోను ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. నీవు స్తుతించాలి, ఆరాధించాలి, నాట్యమాడుతూ ప్రభుని స్తుతించాలి. థ్యాంక్ యూ జీసస్. ఓ గాడ్, ఓ జీసస్. ఒక క్షణం దేవా, నిన్ను మోసుకొని పోయే గాడిదని నేనే అయి ఉండాలయ్యా. నిన్ను మోసుకొని వెళ్ళే గాడిదని నేనే ఉండాలయ్యా. అయ్యా, యెరూషలేము దాకా మోసుకెళ్ళిపోతానయ్యా. ఆ పరలోక రాజ్యం వరకు మోసుకెళ్ళిపోతాను. అమ్మా, నీవు నేను ఆయన గాడిద, ఆయన పిల్లలం. ఆయన మోసుకొని వెళ్ళాలి, మోసుకొని వెళ్ళాలి. నిబంధన మందసాన్ని నలుగురు మోసారు. యేసయ్యని ఒక్క గాడిద మోసింది. ఆ గాడిద నువ్వే నేను, నేనే నీవు, నువ్వే నేను, మనందరము కూడా. ఒక క్షణం ప్రార్థన చేసుకుందామా ప్రియ సంగమా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన 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 చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు స్తోత్రములు నైనా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు తండ్రి. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలదు, ఏమిచ్చి నీ నామను మహిమపరచగలుగుదాం ప్రభా. ఘనమైన వాడివి, గొప్పవాడివి ప్రభా, పరక్రమ కలిగిన వాడు, పరిశుద్ధాత్మ దేవుడివి నా తండ్రి నీకు స్తోత్రములు. ఆకాశము నీ సింహాసము, భూలోకము నీ పాదపీఠమై ఉన్నది తండ్రి నీకు స్తోత్రములు నైనా. అయా, ఈ ఉదయకాలము మేమందరము కలిసి నీ పాదాల చెంత మేము చేరి ఉన్నాము తండ్రి నీకు స్తోత్రములు నైనా. పరిశుద్ధ ఆత్మ దేవుడానికి స్తోత్రములు తండ్రి. పరక్రమ కలిగిన దేవానికి స్తోత్రములు నైనా, నీకు స్తోత్రాలు. అలాగే నైనా, సేవకుల్ని నిలబెట్టి నైనా, మాతోనూ కూడి వచ్చిన ప్రజలతోనూ నువ్వు చూటుగాను తేటగాను నువ్వు మాట్లాడున్నావు తండ్రి నీకు స్తోత్రములు నైనా. అయా, మా కోసమునైనా అయా నీ అత్యున్నతమైన సింహాసమును వదిలి నా తండ్రి భూమి మీదకి వచ్చున్నావు ప్రభు అని కొందనాలు. మా కోసము నువ్వు త్యాగము చేసేవునైనా, మా కోసమునైనా అయా మా భారములన్నీ మోస్తున్నావు తండ్రి నైనా. అయా, నీకు గాడిద వరకు ఎక్కేవి నాయన. అయా, పరివేతుల్లో నడుస్తున్నప్పుడు నాయనా, జయము జయము, దావీదు కుమారుడికి జయము జయమని ప్రభు నీ ప్రజలు నిన్ను ఆరాధించారు ప్రభు, నేను కనపరిచారు. అయా, నేను తెలియని వారు ప్రభు ఎందుకు అరుతున్నారు అన్నప్పుడు రాళ్ళు మాట్లాడతాయని నువ్వు మాట్లాడున్నావు ప్రభు నీ కొందనాలు. అవును ప్రభు. అయా, నిన్ను గుర్తించే ఆత్మ ప్రతి బిడ్డకి దయచేయండి తండ్రి. ప్రతి క్షణము నిన్ను స్తుతించే ఆత్మను దయచేయండి ప్రభు నీకు స్తోత్రములు తండ్రి. అయా, మా శాపము మా పాపము మోతాకి నా తండ్రి. అయా, ఈ పరవీధుల్లో నడుస్తున్నావు దేవానికి స్తోత్రములు నాయన. మా కోసము నాయనా సింహాసము దిగొచ్చు, నీకేమిచ్చి మేము రుణం తీర్చగలుగుతాం ప్రభా. అయ్యా, నీ బిడ్డలుగా ఉన్నావు తండ్రి. యథార్థనియు నీతినియు కృపనియు ప్రభా పొందుకుండా ఉండమని అడుగుతున్నావు తండ్రి నీకు స్తోత్రములు నాయన. అటు రీతిగా మేము నడిచే ఆత్మను మాకు దయచేయండి తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయా, నేను వెంబడించే కృప మాకు దయచేయండి. అయా, ఇరుకు మార్గంలో నైనా నడిచే ఆత్మను దయచేయండి నాయన. విశాల మార్గము నుంచి మమ్మల్ని తప్పించి నా తండ్రి. అయా, నీ రాజ్యములకు మమ్మల్ని నడిపించు నాయన. అయా, నీ రాజ్య భోగ వీధుల్లో మమ్మల్ని నడిపించు. అయా, మీ కృప మాకు పై ఉంచండి తండ్రి నీకు స్తోత్రములు నాయనా, నీకు వందనాలు తండ్రి. దయా కనుకరము కలిగిన దేవుడివి నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు తండ్రి. నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరుచండి, కృప చూపండి ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రములు నాయనా. అయా, ఉద్యోగాలు, చేతి పనులు, వ్యాపారాలు చేతన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా.
రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు, ఆ బిడ్డలను కూడా మీరు దీవించండి తండ్రి. నీకు వందనాలు. అలాగే మెకానిక్ పనులు చేస్తున్నారు, పాడి పంట ఉన్న బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇంకా అనేకమైన పనులు చేస్తున్నారు, ఆ బిడ్డలను కూడా అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. అయ్యా సంఘ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించున్నాను పోవా. ఎవరైనా బలహీనగా ఉంటే పోవా, ఆరోగ్యము, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయాళ్ళని దీవించండి నైనా. ఆరోగ్యకరమని రెక్కల నీళ్ళలో మీరు భద్రపరచండి తండ్రి. నీకు స్తోత్రములు నైనా. ఆదివారం నుంచి ఆదివారం వరకు నాయన మా విశ్వాసుల్ని, మమ్మల్ని, మా పిల్లల్ని, అయా విశ్వాసుల పిల్లల్ని నీ సజీవైన రెక్కల సాటిని బద్దలపరిచి నీ గొప్ప చూపినందుకు నీకు స్తోత్రాలు. ఆత్మస్వరూపుడా నీకు వందనాలు. అలాగే సేవకులకు కూడా ఆరోగ్యమును కృప కాపుదలనైనా మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చగలుగుతాం ప్రభా, ఏమిచ్చి నీ నామాన్ని మహిమపరచలేము నా తండ్రి. అయా కృతజ్ఞతల మట్టికి నీకు చెల్లించగలుగుతాం ప్రభా. నీకు వందనాలు. సేవకుల్ని కనికరించావు, దయ చూపేవు, ప్రేమ చూపేవు నాయన. నీకు వందనాలు. మొదట ఆత్మను, మొదట కృపను, మొదట అభిషేకమును సేవకులకు అనుగ్రహించి పరిపూర్ణమైన ఒక ఆరోగ్యాన్ని నువ్వు కలగసేతనందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు. ఇక మీదట కూడా సేవకులను బలపరిచి ఒక బలమైన పాత్రగాను అయా ఇంక ఈ జరిగిన దినములన్నింటికన్నాను పోవా, జరగవచ్చిన దినముల్లో ఒక బలమైన పాత్రగా ఒక అగ్రమగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఆత్మస్వరూపుడా, పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు స్తోత్రములు తండ్రి. అలాగే ఈ శ్వాసల్ని, మమ్మల్ని, సేవకుల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామం పట్టి అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సావాసం సకల కోటి పరిశుద్ధులకును కూడి వచ్చిన మీకును, మీ కుటుంబాలకును, సేవకుల కుటుంబాలకును ఆయన కృప సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి అలా కూర్చుందాం. ఒకసారి కొన్ని ప్రకటనలు ఉన్నాయి, చెప్తాను.